పెళ్లి తర్వాత ఒక ఒక విమెన్ లైఫ్లో పెళ్లి తర్వాత కొంచెం చేంజ్ వస్తుంది, పిల్లలు పుట్టాక చాలా చేంజ్ వస్తుంది. కానీ ఈ చేంజ్ అనేది ఎలా ఉండాలి అని నేను అనుకున్నాను. వాట్ ఐమ్ ఐ ఫాలోయింగ్ ఇస్, ఆ చేంజ్ నన్ను మార్చేయకూడదు, చేంజ్ ఉండాలి, వాళ్ళని చూసుకోవాలి ఆర్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి డెఫినెట్లీ. కానీ మొత్తం మనగా మారిపోతే మన రికగ్నిషన్ ఎక్కడ పోయింది అంటే, ఇన్నేళ్లుగా మనం సంపాదించింది, ఇన్నేళ్లుగా మనం కష్టపడింది, ఒక్కసారి పెళ్ళి అవ్వగానే ఒక్కసారి పిల్ల పుట్టంగానే పోతే ఇట్ ఇస్ అంటే నో పాయింట్ అన్నట్టు. అట్లనే అంటే ఇప్పటిదాకా కూడా. అండ్ దీనికి డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక విమెన్కి ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండ్ మనకి ఎంత ఉన్నా కూడా ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేస్తేనే మనం అంత మన పనులు చూసుకోగలం. ఆర్ ఓకే, ఈ మధ్య అందరూ నాని అంటున్నారు ఆర్ పనమ్మాయిని పెట్టేసుకుంటున్నారు, దట్స్ ఓకే. అంటే ఏదో ఒక రకంగా మనకి ఒక హెల్ప్ అనేది తీసుకుని అమ్మాయి పుట్టిన తర్వాత ఆర్ అబ్బాయి పుట్టిన తర్వాత ఆర్ పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడిన ప్రొఫెషన్లో ఆర్ సంపాదించిందంతా కూడా ఇంకా మెరుగు పెట్టాలనే చూడాలి తప్ప అది సైడ్కి తోసేసి మొత్తం లైఫ్ అనేది పెళ్ళి పిల్లలు అవ్వకూడదు అన్నది నా థాట్ ప్రాసెస్. పిల్ల పుట్టిన 3rd month 4th month ఐ ఫ్లూ టు US వెళ్ళాను షో కోసం. అప్పుడు నాకు 3rd monthలోనే అడిగారు, పిల్ల పుట్టిన 3rd monthలోనే అడిగారు, కానీ కన్ఫర్మ్ చేసిన 4th monthలో వెంటనే ఫ్లై అయ్యాను. సో అంటే భయం వేసింది, చాలామంది టెన్షన్ పెట్టారు, అరే ఫ్లైట్లో అమ్మాయి చెవులు మూసుకుపోతాయి. అండ్ నాకు కొన్ని ఇవి కూడా పంపించారు, ఆర్టికల్స్ పంపించారు, చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్తే కొంతమందికి ఇట్లా అయింది, కొంతమందికి అట్లా అయింది. నేను ఏవి చదవలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చదవను. అంటే నేను చేసేదే నేను చేస్తాను. ఐ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఐ వుడెంట్. అంటే నాకు ఇష్టం లేదు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం అంటే బ్యాడ్కి, అంటే ఎందుకు భయపడాలి? ఓకే, ఏదైనా లెట్స్ టేక్ అప్ లైక్ ఎ ఛాలెంజ్ కదా. ఇప్పుడు ఏది చేసినా కూడా మనకి ఛాలెంజ్ అయ్యే లైఫ్లో. సో అవి ఏమి ఆర్టికల్స్ నేనేం చదవలేదు. సో నేను డైరెక్ట్గా వెళ్ళాను యూఎస్కి, అక్కడ ప్రోగ్రామ్ చేసుకున్నాను, అక్కడి నుంచి ఒక 1 week స్పెండ్ చేసేసి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ప్రోగ్రామ్స్ మానలేదు. మై హస్బెండ్ ఇస్ మెరీన్ ఇంజనీర్, సో 3 months ఆన్ ఉంటారు, 3 months ఆఫ్ ఉంటారు. సో ఈ 3 months ఆన్ అంటే మమ్మీని అప్పుడు 3 months షిప్లో ఉన్నారు కాబట్టి నేను మమ్మీని తీసుకెళ్ళాను. ఇప్పుడు మా హస్బెండ్ నాతోనే ఉన్నారు, సో హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది బేబీ. నా మొన్న రికార్డింగ్ ఉంటే కూడా 6 days ఆల్మోస్ట్ రికార్డింగ్ ఉంటే కూడా ఏ టైంలో ఉన్నా కూడా హీ కేమ్ విత్ మీ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్ అన్నా, మిడ్ నైట్స్ అన్నా, త్రూ అవుట్ ది నైట్ ఉన్నా కూడా హీ వాజ్ విత్ మీ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. ఫీడింగ్ ఇవ్వాలన్నప్పుడు ఒక 10 minutes ఫీడ్ చేసేసి నేను రికార్డింగ్కి వెళ్ళిపోవడం అలా. అంటే ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోగలం. అంటే ఇవన్నీ అది మనలో ఉంటుంది, మనం చెయ్యాలి అని ఉంటే ఎవ్వరు కాదు కదా ఏది ఆపలేరు. నేను డయట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ డయట్ స్టార్ట్ చేసి మళ్ళీ నా పర్సనల్ హైజీన్ అన్నట్టు మీరు చెప్పినట్టు హైజీన్ కానివ్వండి, పర్సనాలిటీ కానివ్వండి, ఫిజికల్ ఇది కానివ్వండి. ఎందుకంటే 6-7 months వరకు నాకు చేయాలనిపించలేదు, ఎందుకంటే అది షీ షుడెంట్ గెట్ ఎఫెక్టెడ్. నాకు ఫీడ్ చేయాలని ఉంది. సో 1.5-2 years వరకు అన్న కాదు, అది అడిగినంత వరకు నేను ఐ ఫీడ్. బట్ దానికి వీన్ స్టార్ట్ చేసేంత వరకు ఐ షుడెంట్, అంటే నా ఫిజికల్ దీని మీద నేను చేయకూడదు, దానికి ఫీడ్ చేయాలి అని చెప్పి అప్పటిదాకా నేను ఏం చేయలేదు. ఇప్పుడు దానికి ఫుడ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు మెల్లగా నా ఫిజికల్ ఫిట్నెస్ కానివ్వండి, బాడీ కానివ్వండి, మెంటల్ ఇది కానివ్వండి, ఇవన్నీ మెల్లగా స్టార్ట్ చేశాను. అండ్ కుకింగ్ అంటారా, అది ఒక 1 hour టైం. అంటే మార్నింగ్ సెషన్లో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయిపోతుంది, అండ్ ఈవినింగే డిన్నర్ అవుతుంది, అండ్ మధ్యలో ఏదో టీ అదంతా మేనేజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నా నెక్స్ట్ మోటో ఏంటి అంటే నేను క్లాసెస్కి వెళ్ళాలి.
నేను చాలామంది నా ఫ్రెండ్స్లోనే చాలామందిని చూశాను, పిల్లలు పుట్టిన వెంటనే మొత్తం అబ్సెస్డ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు ఏం చేసినా, అసలు ఊరికే కూర్చున్నా నుంచున్నా, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి, నెక్స్ట్ ఏంటి, టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. అంత అబ్సెషన్ ఉండడం కూడా, అంటే ఎదుటి వాళ్ళకి ఓకే, తనకి కూడా కష్టమే. అంత అబ్సెషన్ ఉండడం వల్ల నీకు ఈ ప్రపంచం ఇంకేం లేదు. దట్ ఈస్ నాట్ ద థింగ్. యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ ఆర్ లైఫ్ ఆర్ వాట్ ఎవర్. అరే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలంటే కూడా ఆలోచించే మదర్స్ని నేను చూశాను. సో అంత తీసుకోకుండా డిపెండ్ అవ్వండి, పర్లేదు. మీకు ఎవరినైనా పెట్టుకుంటే, నానీస్ అంటారు ఇప్పుడు, అక్కడ యుఎస్లో అంతా నానీస్ అంటారు, పనమ్మల్ని పెట్టుకోండి, లేకపోతే మదర్స్ని, అత్తగారులని, హస్బెండ్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని ఇంకల్కేట్ చేసేస్తే నీకు అట్లీస్ట్ కొంచెం టైం ఉంటుంది నీ పని నువ్వు చూసుకోవడానికి. సో మొత్తం నేనే చేయాలి, అట్లాంటి మదర్స్ కూడా ఉన్నారు. మొత్తం A to Z నేనే చేయాలి, మొత్తం పాపలంటే నేనే చూసుకోవాలి. చూసుకుంటే నీకు టైం ఉండదు, ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఆ పిల్లలు, ఆ పనులు, వంటలు అనేవి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఒక విమెన్ లైఫ్లో. నువ్వు ఏదో ఒక వర్క్ చేస్తున్నావు అని జనంలో తెలిస్తే తప్ప నేను గుర్తుంచుకునే పరిస్థితి లేదు ఇప్పుడున్న జనరేషన్లో. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఇంట్లో కూర్చొనైనా పనులు చేయొచ్చు, ఆర్ ఇంట్లో కూర్చొనైనా నీ ప్రొఫెషన్ని నువ్వు ఇది చేయొచ్చు, అండ్ నీ హెల్త్ని నువ్వు బాగుపరచుకోవచ్చు. అండ్ ఇప్పుడు 6 months వరకు, బేబీ 6 months వరకు ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ మీద ఉంటుంది కాబట్టి నీకు ఎక్కువ టైం ఉండకపోవచ్చు బయటికి వెళ్ళి నువ్వు ఎక్సర్సైజ్ చేయడం, లేకపోతే ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎక్సర్సైజెస్ అనేది, ఆర్ ఇందాక అనుకున్నట్టు కిచెన్లోనే చేసుకోవచ్చు, ఆర్ జాగింగ్ చేయొచ్చు, ఉన్న చోట జాగింగ్ చేయొచ్చు, ఆర్ వాట్ ఎవర్, ఇది ఏమంటారు, గుంజిళ్ళు తీయచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏ రకమైన స్కిప్పింగ్స్ చేయొచ్చు, ఇంట్లోనే చేయొచ్చు. ఎంత వాళ్ళు పడుకున్నా ఒక 10 minutes చేసేయచ్చు. సో ఇలా టైంని సెట్ చేసుకుంటే, అరేంజ్ చేసుకుంటే మనం చేయాల్సినవన్నీ చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం. మన చిన్నప్పుడు దీన్ని చాలా మెత్తగా కలిపి పెట్టేవాళ్ళు అన్నం. ఇప్పుడేం సజెస్ట్ చేస్తున్నారు అంటే ఉడికించేసి స్టిక్స్ ఇచ్చేయమంటున్నారు, క్యారెట్ కానీ బనానా కానీ చేతికి ఇచ్చేయమంటున్నారు. అండ్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. కిడ్స్ కూడా విల్ బీ సర్ప్రైజ్డ్, వాళ్ళు ఇంత చేస్తారా, వీళ్ళు ఇంత తింటారా అనేది మనం సర్ప్రైజ్. పడేస్తారు, డెఫినెట్లీ పడేస్తారు, కానీ వాళ్ళు తింటారు. నువ్వు కుక్కడం వల్ల వాళ్ళకి ఫుడ్ అంటే హేట్రెడ్ వస్తుంది తప్ప వాళ్ళకి ఇష్టం పెరగదు. సో వాళ్ళకి ఉడికించేసి ఇస్తే వాళ్ళు పట్టుకొని తినడం వాళ్ళు దే ఎంజాయ్ చేసుకుంటూ తింటే వాళ్ళు ఇంకా రిలీజ్ చేస్తారు కదా ఫుడ్ని. ఎవ్రీ మదర్ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్, తనకి ఉంటుంది, నా బిడ్డని నేను చూసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కూడా, అంటే 20-21 yearsలో కూడా మదర్స్ అయిపోతారు. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసుకోగలను అని. కానీ బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిప్రెస్ అయిపోతుంటారు, గిల్ట్ ఫీల్ అయిపోతుంటారు. నాకు అలాంటి సిచ్యుయేషన్ రాలేదు, అంటే నేను మైండ్కి ఎక్కించుకోలేదు. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడే ఎందుకు 6 months వరకు తిప్పద్దు, బయట ఎందుకు తిప్పుతారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఆర్ దాని ఫుడ్ టైమింగ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి, ఇవన్నీ అంటారు. కానీ దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతే ఇంట్లోనే ఉంటాం మనం, డెఫినెట్లీ ఇంట్లోనే ఉంటాం. కానీ ఏముంది, వాళ్ళకి ఒక 1 hour తినకపోతే లేట్ అవుతే ఏమవుతుంది, ఏం అవ్వదు. వాళ్ళకు ఉంటుంది, మనం ఆకలి మీద ఉండమా, మనకేమవుతుంది, ఏం అవ్వదు.
మదర్హుడ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్. అంటే చాలా మంది నాకు చెప్పారు, అమ్మో పిల్లలు పుట్టేశాక ఇంకా ప్రపంచం అంతా అదే అయిపోతుంది, అసలు నీ లైఫ్ అంటుంది. అట్లేం లేదు. నాకు నా లైఫ్లో ఇది ఒక పార్ట్ అయింది అంతే, అదే లైఫ్ అయిపోలేదు నాకు. ఇంకొకటి కూడా ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఫీడ్ చేయకూడదు, అట్లా ఇట్లా పబ్లిక్లో చేస్తారు. నో, ఐ డోంట్ హ్యావ్ దాట్. మై బేబీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. సో నేను ఎక్కడన్నా కూర్చొని ఫీడ్ చేస్తా. బై నువ్వు తాగలే పాలు, చిన్నగా ఉన్నప్పుడు నేను చేస్తా అంతే. అంటే ఒక మదర్హుడ్లో అది చాలా బ్యూటిఫుల్ పార్ట్, అదొక బ్యూటిఫుల్ ఇది. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది నాకు చాలా ఇష్టమైన ఇది. అంటే ఇట్ ఈస్ సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో అక్కడ చేయకూడదు, ఇక్కడ చేయకూడదు. ఓకే మన ఇండియాలో క్లోజ్ చేసుకోవాలి, ఓకే దట్ విల్ ఫాలో. కానీ ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చేయకూడదు అన్నది నేను ఫాలో అవ్వను. ఇవన్నీ మేనేజ్ చేసుకొని మీ ప్రొఫెషన్ మాత్రం అస్సలు వదలద్దు, మీ ఇష్టాలు మాత్రం అస్సలు వదలద్దు. అండ్ అంటే లావ్ అయిపోతున్నా, సన్నగా అయిపోతున్నా, ఓకే యూ హ్యావ్ టు బీ ఫిట్. బట్ లావ్ ఉన్నానా సన్నగా ఉన్నానా కాదు, యూ హ్యావ్ టు బీ వెరీ ఫిట్ అంతే. అంటే నీ పనులు నువ్వు చేసుకోగలగాలి. ఒక 20-30 years తర్వాత, 40 years తర్వాత, అర్రే నేను అప్పుడు అది చేస్తుంటే బాగుండేదే, ఇది చేస్తుంటే బాగుండేదే అని రిగ్రెట్ అవ్వకుండా నీ లైఫ్ని నువ్వు చూసుకోవాలి అన్నది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. The 21 days challenge. Log into www.millionmoms.in. For more details, contact 77024 9110.